దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో మనం అందరం బాగున్నాం. దేవుని యొక్క సన్నిధిలో క్షేమం కలిగి ఆరోగ్యం కలిగి ఉన్నాం. ఈరోజు కూడా దేవుని మాటను మీ మధ్యలో తీసుకురావడానికి ప్రభు నాకు సహాయం చేసి ఉన్నారు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకోగలిగితే, అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతను ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఎంత అద్భుతమైన దేవుడు! దేవుని హస్తము తోడుగా ఉన్న ఎజ్రా ఏ మనవి చేసినా రాజు అంగీకరించి తనకు కావలసిన ఈవులను అనుగ్రహించినట్లు లేఖనాలు మనము చూస్తూ ఉన్నాం. దేవుని హస్తము ఒక వ్యక్తికి తోడుగా ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన కాపుదల, ఎంత అద్భుతమైన సహాయం, ఎంత అద్భుతమైన దీవెన. దేవుని హస్తము నీకు తోడుగా ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. అలాగనే మరి అట్టి ఆశ నీకు ఉన్నదా? దేవునికి అందుబాటులో నీవు ఉన్నావా? దేవునికి సమీపంగా జీవించే జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? తప్పకుండా మేలు జరుగుతుంది. తప్పకుండా నీవు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తావు. దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయం తప్పకుండా నీకు అందచేయబడతా ఉంది. దేవుడి మాటలు దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రేమగల ఉన్నతమైన తండ్రి, ఈ దినమంతయు ఆయన మీ మాటలు వింటున్న ప్రియ బిడ్డలకు తోడై ఉండండి. మీ హస్తము తోడుగా ఉంచి పనులలో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో సఫలపరచమని, మిమ్మల్ని హత్తుకొని జీవించుట నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.